వికలాంగుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసుకుంటాను తెలుసు కదా. అంటే మనలాంటి వికలాంగులు, ముఖ్యంగా నాలాగా ఆర్తో, ఒకసారి వాకర్ చూపించు. ఇట్లా వాకర్తో నడిచేవాళ్ళు, ఇంకా కింద కూర్చొని నడిచే ఫ్లోర్ వాకర్లు, ఇట్లా రకరకాల కర్రలతో నడిచేవాళ్ళు, కొంచెం వంగి నడిచేవాళ్ళు. ఎవరైనా ఇప్పుడు మెయిన్గా ఒక చెయ్యి ప్రాబ్లం ఉంది అంటే ఆర్తో సమస్యలు, కాళ్ళు చేతులు నడవటంలో లేక చేతులతో పని చేసుకోవడంలో సమస్యలు ఉన్న వికలాంగుల కోసం మాత్రమే నేను వికలాంగుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసుకుంటాను. సో ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ లాంటి వికలాంగులు ఎవరైనా వివాహం చేసుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు సంప్రదించండి. అంటే నేను పర్సనల్గా సంబంధాలు అందరికీ చూడలేం కదా, ఏంటి ఎవరికి ఎట్లాంటి అభిరుచి మేరకు ఒక వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తామన్నమాట. అది ఎప్పుడు అనేది నేను ఇప్పుడే ఒక వారంగానే ఒక 10 days లోగా ఉంటుంది. అంటే ఇది ఫిబ్రవరి 22 ఈరోజు, 28, 29 ఈ సుమారుగా లేదా మార్చి 1, 2, 3 ఈ రోజుల్లోపు ఏర్పాటు చేస్తాయి. అంటే సుమారుగా ఒక వారం లేదా 10 days లోగా కరెక్ట్ డేట్ ఉంటుంది. ఇంకా కరెక్ట్ డేట్ ఎప్పుడనేది నేను ఒక 2-3 daysలో 4 daysలో ప్రకటించేస్తాను. ప్లేస్ వచ్చేసి బోడుప్పల్లో ఎక్కడ అనేది నేను చెప్పాను కదా, అంతా 4 daysలో మీకు అంతా డీటెయిల్స్ ఇచ్చేస్తాను. అయితే బోడుప్పల్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది, ఊరైతే మారదు, బోడుప్పల్లోనే ఉంటుంది తప్పకుండా. బోడుప్పల్ అంటే హైదరాబాద్ తెలంగాణ బోడుప్పల్, ఎందుకంటే కొంతమంది లాంగ్ వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. మన తెలంగాణలో హైదరాబాద్లో ఉప్పల్ పక్కన బోడుప్పల్ అని ఉంటుంది. ఎవరైనా వచ్చేవాళ్ళకుంటే నేను గైడ్ చేస్తుంటాను, పర్సనల్గా చెప్తాను వాళ్ళకి అడ్రస్ ఎక్కడ అనేది తెలియని వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది, తెలంగాణ వాళ్ళకి ఉప్పల్ బోడుప్పల్ అంటే, హైదరాబాద్ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. అయితే వీలున్నంత వరకు దూర ప్రాంతాల నుంచి, ఏపీ నుంచి అంటే రావద్దని కాదు కానీ మీకు రిస్క్ అవుతుంది ఏమని చెప్తున్నాను. అంత దూరం నుంచి వస్తే ఇక్కడ అక్కడ కూడా చాలా సంస్థలు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఎక్కువగా ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు వస్తే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎందుకంటే ఇంత ముందులాగా షెల్టర్ ఇచ్చే పరిస్థితి లేదనమాట నైట్ ఎక్కువ మందికి. మా హాస్టల్లో ఉండే మెంబర్స్కి మేమే నైట్ ఉంటున్నాము. కొత్త వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ షెల్టర్ ఇచ్చే అంత ఇప్పుడు లేదు. కొంచెం రిస్క్ అనిపించి తగ్గించుకుంటారు. అంటే డబ్బుల కోసం అని కాదు, మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి కదా, డబ్బులు ఎవరైనా దగ్గర చూసుకునే ఉంటాయి కదా. అందుకని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఏదైనా ఒక రోజు ఇది ఇప్పుడు నేను చెప్పిన వారం నుంచి 10 రోజుల్లోగా మనలాంటి ఆర్థో వికలాంగుల కోసం ఉదయం నుంచి సాయంకాలం వరకు మధ్యాహ్నం లంచ్, టీ లాంటి ఏర్పాట్లన్నీ ఉంటాయి. కొంచెం మూవ్ అవ్వగలిగి, అంటే నడవటం అంటే నడుస్తూ వెళ్ళటం అని కాదు, కింద కూర్చొని నడిచినా పర్వాలేదు. ఏ విధంగా ఒక చోట నుంచి ఒక్కొక్క చోట మూవ్ అయ్యి సొంతంగా మనం డ్రెస్సింగ్, వాష్రూము ఈ పనులన్నీ చేసుకుంటూ తినగలిగి ఇట్లా చిన్న చిన్న, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక వంట చేసుకోవాల్సి ఉంటుంది కదా, చేసుకున్న వాళ్ళే జంటే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటి పనులు కొద్ది గొప్ప చేసుకోగలగాలి, వంట చేయగలిగి అట్లా కొద్ది మాత్రం ఇంటి పని చేసుకోగలిగితే సరిపోతుంది. సొంతంగా కూడా ప్రయాణించగలగాలి, కొంచెం పనులు సొంతంగా చేసుకోగలిగి ఇట్లా ఉన్న వికలాంగులు. అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఎవరైనా రావాలనుకునేవాడు ముందు స్పష్టంగా ఆడియో వీడియో వినండి, ఓకేనా. కొంతమంది ఫోన్ చేసి మేడం ఏదో ట్రైనింగ్ అంటున్నారు కదా, అది ఇది అంటున్నారు. నేను వీడియో పెట్టండి ట్రైనింగ్ కోసం, జాబ్ గురించి, ఇంక దేని గురించి కాదు, కేవలం వికలాంగుల వివాహ పరిచయ వేదిక, ఓకేనా. దీనికి రావాలనుకునే వాళ్ళు నా నెంబర్ చెప్తాను, 8341938991, ఇంగ్లీష్లో 8341913891, ఓకేనా ఫ్రెండ్స్. ఈ నెంబర్కి కాల్ చేయండి. పర్ఫెక్ట్గా అయితే బోడుప్పల్లోనే ఉంటుంది, ప్లేస్ అయితే అస్సలు మారదు. డేట్ అనేది ఈ వారం 10 రోజుల్లో ఉంటుంది, కరెక్ట్ డేట్ చెప్తాను. ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్, రావాలనుకునేవాళ్ళు. ముఖ్యంగా మహిళా వికలాంగులు చాలా తక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు ఇలాంటి ఈవెంట్లకి. ఒక నేననే కాదు, చాలా చోట్ల ఇదే సమస్య ఫేస్ చేస్తున్నారు. చాలామంది జాబ్లు ఉండి మంచి ఆస్తులు ఉన్న వికలాంగులు కూడా వివాహం కాకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మన వాళ్ళని చాలామంది ఇంట్లో వాళ్ళే ఆపేస్తుంటారు రకరకాల కారణాలతో. ఎలాగైనా సరే ఎక్కువగా మహిళా వికలాంగులను మోటివేట్ చేసి వాళ్ళు ఈవెంట్లకు హాజరయ్యేలా చూడండి. అంటే నేను చేసేదాన్ని కదా, వివిధ మేడములు చేస్తుంటారు, మన తెలంగాణలో చాలామంది చేస్తుంటారు. అన్ని సంస్థలకి ఎక్కడ ఈవెంట్ వచ్చినా కూడా అందరూ హాజరయ్యేలా చూడండి. ముఖ్యంగా లేడీస్ని మోటివేట్ చేయండి. మగవాళ్ళకి ఈ విషయంలో మోటివేట్ అక్కర్లేదు, తేలికగానే వస్తుంటారు. లేడీసే పాపం ఫ్యామిలీ కుటుంబ ఆంక్షల వల్ల ఇదవుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి మన వికలాంగుల్లోనే ఒకరికి మంచి సంబంధాలు వస్తే ఇంకొకళ్ళు ఈ విధంగా కూడా గొడవలు తయారు చేస్తుంటారు. అట్లాంటి ఏమీ లేకుండా చక్కగా మహిళా వికలాంగులు మంచిగా మోటివేట్ అయ్యేలాగా అందరూ ప్రోత్సహించండి. ఈ విషయంలో మహిళా వికలాంగులు, మగ వికలాంగులు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.